వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ స్వాగతం. మన సంస్థ ఇప్పుడు తిరుపతిలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది మ్యూజిక్ కాలేజ్కి ఆపోజిట్లోనే ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఎలా ఉందో ఆ తరహాలో బోధిస్తున్న ఏకైక సంస్థ మన శ్రీ చైతన్య డిఎస్సి. ఇది అభ్యర్థులందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం అన్నమాట. ఎందుకనంటే ఎగ్జామినర్ యొక్క ట్రెండ్ మార్చాడు. ఇంకా మనకు ట్రెండ్లో డైరెక్ట్ ప్రశ్నలు అనేది మనకు కనబడవు. కనుక ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది. క్లాస్ జరిగిన వెంటనే కన్సల్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కంటెంట్ ప్రశ్నలు రాస్తున్నారు. చూడండి, ఇది కంటెంట్ ప్రశ్నలు. ఇది ఎకానమీకి సంబంధించిన అంశం. ఈ ఎకానమీలో అగ్రికల్చర్ ఏరియాస్ మీద ఎలా ఇచ్చారు చూడు. భారతదేశంలో కమతాల వర్గీకరణకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనటువంటి జత అంటే రైట్. ఓకేనా, రైట్. సో అదేవిధంగా మనకు జతపరచమన్నాడు. నెక్స్ట్ మనకి 2010-2011 సంవత్సరంలో భారతదేశంలో సాగు అవుతున్న భూమి విస్తీర్ణం ఎన్ని హెక్టార్లు ఉన్నది, దానికి సంబంధించిన అంశం. మళ్ళీ చూడు, జతపరచు. ఇలాంటి ప్రశ్నలతో వస్తున్నటువంటి సంస్థ అన్నమాట. అంటే మొత్తం ఒక టాపిక్ మీద మనం తీసుకుంటే ఇది భూకమతాలు, దాన్ని మనం భూ సమీకరణ అంటాం. రైట్ అవుతుందా? రైట్. ఓకేనా, అందులో భాగంగానే మనం భూ సంస్కరణ పదాన్ని మనం ఇక్కడ వాడతాం కదా. దానికి సంబంధించినటువంటి మొత్తం ప్రశ్నలు ఈ 2 పేపర్లను పొందుపరచడం జరిగిందన్నమాట. ఇది మన అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్. ఇది నా పేపరే, ఎకానమీ, నేనే డీల్ చేస్తున్నాను. అదేవిధంగా మా కో డైరెక్టర్ అనేటువంటి మురళీ సార్, ద లెజెండ్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ, అండ్ దెన్ 15 years అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దెన్ డైరెక్టర్స్ ఆల్సో. సో జాగ్రఫీ ఓరియంటెడ్లో జరిగేటటువంటి టెస్ట్, డైలీ టెస్ట్ ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా ఎలా ఉందంటే జతపరచము, సరైనది ఏది, సరికానిదేది, ఇలాంటి తరహాలో వస్తున్నటువంటి మన సంస్థ అన్నమాట. నేనేమంటున్నాను, ఇది భవిష్యత్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది సువర్ణ అవకాశం. ఒక అంశం, పోటీతత్వం కూడా అధికంగా ఉంది. అభ్యర్థులకు నేను ఒకటే చెప్తున్నాను, మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర, మంచి ఫ్యాకల్టీ ఉన్న దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్న దగ్గర మీరు మీ యొక్క విజయం అనేది 50% మీకు కన్ఫర్మ్ అయినట్టే. తర్వాత రిమైన్ 50% మీ యొక్క హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు బయలుదేరండి, 100% ఫోకస్గా చదవండి, 100% విజేతలు అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.